కష్టపడ్డ వారికి కాకుండా కాసుల మూటలు ఇచ్చిన వారికి పదవులు వస్తాయా? ఒత్తిళ్లకు తలగ్గకుండా 10 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకున్న నాయకుడిని కాదని కండువాలు మార్చిన నాయకుడికి మంత్రి పదవి కట్టబెట్టడంలో ఆంతర్యమేంటి? సీరియస్ అయిన సీనియర్స్ అద్దుకుపోతారా? నా నియోజకవర్గంలో నేనే రాజు, నేనే మంత్రి, వేలు పెడితే దబడి దిబడే అన్నట్లు ఆ ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్ దేనికి సంకేతం? మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆ ఉమ్మడి జిల్లాలో ఏం జరుగుతోంది? ఎవరూ ఊహించలేదు మంత్రివర్గ విస్తరణ ఇలా ఉంటుందని. కేబినెట్లో చోటు దక్కకపోవడంతో సీనియర్లకు భంగపాటు ఎదురైంది. పార్టీ హైకమాండ్ సూచనలతో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మరికొందరు ముఖ్య నేతలు బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. బుజ్జగింపులతో కొందరు నేతలు చల్లబడుతున్నా మరికొందరు మాత్రం రాజీనామాలు చేయడానికైనా రెడీ అవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మంత్రి పదవి ఆశించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరికి వివేక్ వైపు మొగ్గడంతో తనకు హ్యాండ్ ఇవ్వడంపై పీఎస్ఆర్ ఫైర్ మీదున్నారు. టీపీసీసీ చీఫ్తో మీనాక్షి నటరాజన్ పీఎస్ఆర్ నివాసానికి వెళ్లి ఆయనకు నచ్చజెప్పారు. దీంతో చెల్లబడ్డారనుకున్న సమయంలో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్ని మరింత వేడెక్కించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా మారిన ఇంద్రవెల్లి సభను సక్సెస్ చేయడంలో అప్పట్లో ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర విజయవంతంలోనూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పాత్ర ప్రేమ్సాగర్దే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పీఎస్ఆర్కు మంత్రి పదవి పక్కా అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రేవంత్ రెడ్డి చెబుతూ వచ్చారు. కానీ ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు గానీ పార్టీ అధికారంలోకి రావడానికి ముందే రేవంత్ రెడ్డితో ప్రేమ్సాగర్ రావుకు గ్యాప్ మొదలైంది. మంత్రివర్గ విస్తరణలో తనను పక్కన పెట్టడంతో ప్రేమ్సాగర్ రావు చేసిన వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు నాతో వారికి ఎలాంటి పని లేదంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పీఎస్ఆర్ చేసిన వ్యాఖ్యలు జిల్లా కాంగ్రెస్తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లోనూ కలకలం రేపుతున్నాయి. నా నియోజకవర్గానికి నేనే ఎమ్మెల్యేను, అభివృద్ధి చేయాల్సింది నేనే, ఇక్కడ ఎవ్వరి పెత్తనం నడవదు, నా నియోజకవర్గంలో ఎవరైనా వేలు పెడితే సహించేది లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చి పడేశారు ప్రేమ్సాగర్ రావు. తనకి కాకుండా వివేక్కి మంత్రి పదవి కేటాయిస్తే బీఆర్ఎస్, బీజేపీ నేతలు వాట్సాప్ స్టేటస్లు పెడుతూ పార్టీలు చేసుకున్నారని పీఎస్ఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఓపిక ఉన్నంత వరకే శాంతంగా ఉంటానంటూ ప్రతిపక్ష నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చారాయన. అందరూ నేతల్లా, అందలమెక్కిన నేతలా తాను పార్టీలు మారే వ్యక్తి కాదని, కట్టే కాలేదాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తేల్చేశారు మంచిర్యాల ఎమ్మెల్యే. కేవలం డబ్బుల కట్టలు కుమరిస్తేనే పదవులు కేటాయించారు అంటూ పీఎస్ఆర్ వర్గం నేతలు పార్టీ పెద్దలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా 3 మంత్రి పదవులు పెండింగ్లో ఉండడంతో ఖచ్చితంగా ప్రేమ్సాగర్ రావును కేబినెట్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పీఎస్ఆర్ని బుజ్జగించే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ చీఫ్ పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్టు ప్రచారం మొదలైంది. అయితే ఆ పదవి తీసుకోవడం కంటే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడమే బెటర్ అంటూ పీఎస్ఆర్ సన్నిహితుల దగ్గర చెప్పినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు వేడెక్కిన వేళ రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో మరి.